హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన డివోషనల్. నేనైతే వరలక్ష్మి వ్రతానికి ఎలా డెకరేట్ చేసుకుంటున్నాను కొన్ని క్లిప్స్ అయితే ఇస్తున్నాను. ఇది తామర పువ్వు అండి. దాంట్లో లక్ష్మీదేవిని కూర్చోబెట్టేసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ పోసి ఫ్లవర్స్ డెకరేట్ చేసుకున్నాను. ఇంకా వాయనము అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ముత్తైదువులకు పూజ అయిపోయాక నేను మా పాప వచ్చామండి. ఇదేంటంటే తామర పువ్వులో ఇప్పుడు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్వి ఉన్నాయి కదా, ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, దాంతో నేను పూజించుకున్నాను అనమాట. అలాగే 5 రకాల ప్రసాదాలు అయితే సమర్పించాను అమ్మవారికి. ఫ్రూట్స్ కూడా 5 రకాలు సమర్పించాను. ఇదేంటంటే నేను కాయిన్స్తో వాటితో డెకరేట్ చేసుకున్నాను. అలాగా కలశం అండి. కలశం దగ్గర పసుపు గణపతిని కూడా చేసుకున్నాను. ఫస్ట్ పసుపు గణపతికి పూజించిన తర్వాత కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫస్ట్ ముందైతే మా పాపకి ఇచ్చాను నేను వాయనము, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాను అనమాట. చాలా పూజనైతే చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. ఇది ఏంటంటే నేను మాస్క్ అండి, ఎప్పుడు నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను ఒక ఫేస్ మాస్క్ ఒకటే దాంతోనే నేను రెడీ చేసుకుంటాను. సో ఈసారి నేను హ్యాండ్స్ లెగ్స్ సెట్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంతకుముందు హ్యాండ్స్ లెగ్స్ నేనే క్లాత్ ప్రిపేర్ చేసి వేసుకున్నానని, అది కొంచెం నాకు సరిగ్గా రాలేదు. సో అందుకని వాటిని నేను కొనుక్కొచ్చి ఇలా రెడీ చేసేసుకున్నాను అనమాట. నెక్ పీస్ కూడా అది ఏంటంటే హారంలాగా, చిన్న హారంలాగా నా దగ్గర స్టోన్స్ కుందన్స్ ఉంటే వాటితో పాటు నేను కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, దాంతోనే అది డిజైన్ కట్ చేసుకొని దానికి నేను స్టిచ్ చేసి ఇట్లా హారంలాగా రెడీ చేశాను అనమాట. సో నల్ల పూసలు అమ్మవారికి కంపల్సరీ అండి, నల్ల పూసలు కంపల్సరీ వేయాలి. మనం నల్ల పూసలు అనేది కంపల్సరీ. సో అలాగే నా దగ్గర లక్ష్మీదేవి కాసులు దాన్ని ఏమంటారు, కాసులు అదొకటి వేసాను. అదొకటి వేసినా కూడా ఎంత అందంగా ఉంటుంది. కాయిన్స్ కొని నేను అలా టేప్తోని కాయిన్స్ అంటించేసి ఈ నోట్స్ అనేవి నా దగ్గర దాదాపు 10 years నుంచి ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడు పూజకు సపరేట్గా పెట్టేసి వాటిని ఎప్పుడు యూజ్ చేస్తాను. ఇదేంటంటే వీడియో నెక్స్ట్ రోజు తీసింది, అందుకని పువ్వు కొంచెం వాడిపోయింది. సో అది గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అన్నాను కదా, గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్ తెప్పించుకొని దాంతో కూడా అలంకరణ చేశాను. సో లక్ష్మీదేవి కలశానికి చూడండి, కలశానికి గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారు సముద్రంలో ఉద్భవించారు. సో ఇవన్నీ కూడా మనకి సముద్రంలో నుంచి వచ్చాయి కాబట్టి అమ్మవారు వీటిని అక్కచెల్లెలలాగా భావిస్తారు. సో అందుకని వీటిని కూడా మనం పూజించాలన్నమాట. సో అందుకే లక్ష్మీదేవి దగ్గర వస్తే లక్ష్మీదేవి చాలా సంతోషంగా భావించి మనల్ని కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలని ఆశీర్వదిస్తుంది అనమాట. అలాగే కలశానికి ఇది చిట్టి గాజులు ఉన్నాయి కదండి, చిట్టి గాజులు అలంకరించానమాట. ఇంతకుముందు నేను అమ్మవారికి లాస్ట్ టైం అమ్మవారికి అలంకరణ చేశాను, ఇప్పుడు నేను కలశానికి చేశాను. మెయిన్ కలశం కదా, సో పెద్ద గాజులు వేయకుండా చిట్టి గాజులు అలంకరణ చేశాను. అలాగే పసుపు కొమ్ము కంపల్సరీ అండి, అమ్మవారికి ఉండాలి కదా. అట్లా నల్ల పూసలు కూడా వేసుకోవచ్చు. ఇంకేంటంటే గోల్డ్ కూడా వేసుకోవచ్చు అండి, ఏదైనా గోల్డ్ హారం ఉంటే వేసుకోవచ్చు అనమాట. నేను ఈ లోపల కలశం లోపల ఏంటంటే నేను ఏం చేశానంటే ఈ గవ్వలు అవి వేసాను. అందులో కాయిన్ గోల్డ్ ఉంటే గోల్డ్ కొంచెం అందులో వేసుకోవాలి. అలాగే నేను ఒక పెద్ద దీపం అయితే పెట్టేసుకున్నాను. ఫోటో అయితే కంపల్సరీ అండి, ఏ పూజ చేసినా ఫోటో కూడా చేయాలి. సో చిన్న కలశం ఒకటి పెట్టేసుకున్నాను కొంచెంలాగా. ఇంకా ఇది పంచామృతం అండి, పంచామృతం పాలు, ఇది పాలు పంచామృతం కూడా పెట్టాను. పంచామృతం కంపల్సరీ అండి, చాలా మట్టుకు మర్చిపోతారు కొంతమంది పెట్టారు. సో అందుకని పంచామృతం కూడా గుర్తు పెట్టేసుకొని చేసుకోవాలి. మనం బుక్లో రాసేసుకోవాలి ఏవేవి పూజకి ఏమేమి ఉన్నాయి. మన పూజ కూర్చునే ముందే అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. అది కూడా మనం బుక్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి రెడీ చేసుకున్నాక ఒక్కొక్కటి టిక్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది.
సో ఇదేంటో నేను మీషోలో తీసుకున్నానండి, 170 ఎంతో పడింది. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అదేంటంటే నాకు వెండి గిన్నె ఒకటి ఉంది, ఆ గిన్నెలో నేను తామర పువ్వు పెట్టి దానిపైన నేను అమ్మవారిని కూర్చోబెట్టాను అనమాట. సో అలా కొంచెం డెకరేట్ చేసుకున్నాను. ఇంకా తులసి ఆకులతో కూడా పూజ చేసుకున్నాను నేను అమ్మవారికి. సో 5 రకాల పండ్లు అండి, ఏ ఒక్క ఇప్పుడు ఎగ్జాంపుల్గా యాపిల్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ 5 పెట్టండి, లేదు అంటే 2 పెట్టండి, లేదు అని అంటే 5 రకాల పండ్లు ఉన్నాయి అంటే 5 రకాల పళ్ళు 5 పెట్టినా సరే, లేదంటే 5 రకాల పళ్ళు 5 పెట్టినా సరే. నేను ఏంటంటే అన్ని 2గా అట్లా 5 రకాలుగా పెట్టాను. బనానా కొంచెం ఎక్కువ పెట్టేసాను. సో ఇంకోటి ఏంటంటే అమ్మవారి పక్కన నేను ఒక నిండు కలశం తీసుకున్నాను, నిండు చెంబు ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. సో పెద్ద కుందులు పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మనీ ప్లాంట్, నాకు మనీ ప్లాంట్ అంటే కొంచెం పిచ్చి, ఆయన ఇష్టము, అందుకని ఏ పూజ చేసినా నేను ఇంకా మనీ ప్లాంట్ కంపల్సరీగా పెట్టుకుంటాను. ఇంకా 5 రకాల ప్రసాదాలండి, అదేంటంటే దద్దోజనము, పులిహోర, పరమాన్నము, శనగలు, ఇంకా వడలు. సో సింపుల్గా ఇలా చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,